గత ప్రభుత్వం జైళ్లు, ఫైర్ శాఖల్లో నియామకాలు చేపట్టలేదని ఏపీ హోంమంత్రి అనిత ఆరోపించారు. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలును ఆమె సందర్శించి అధికారుల పనితీరును ప్రశంసించారు. జైల్లో ఉన్నవారి ప్రవర్తన మారి మంచివారిగా మారేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జైల్లో ఖైదీలు తయారు చేస్తున్న పలు రకాల ఉత్పత్తులను, పంటలను మంత్రి అనిత ఆసక్తిగా తిలకించారు. ఏపీలో రౌడీ మూకల ఆట కట్టించామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరులో ఉన్న ప్రిజన్స్ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు ప్రిజన్స్ విజిట్ చేసిన తర్వాత లిటరలీ చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు, అదేవిధంగా మొత్తం భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెందో వాళ్ళందరూ కూడా ఆ పేస్టులు తయారు చేస్తున్నారు, షాంపూలు తయారు చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్స్ జరుగుతున్నాయి, ఐరన్ బీరువాలు తయారు చేస్తున్నారు, స్కూల్ బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు, కార్పెంటరీ వర్క్స్, స్టిచ్చింగ్, ఓవరాల్గా వర్క్షాప్లో కూడా చాలామంది వర్క్ చేసుకొని దగ్గర నెలకి దగ్గర 7,000 నుంచి 8,000 రూపాయలు వాళ్ళు నెల అయ్యేసరికి సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు. ముఖ్యంగా ఇవే కాకుండా నేను అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది. ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని అంతా కూడా మంచిగా అనిపించింది నెల్లూరు ప్రిజన్ అంతా కూడా. ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి మన ఎస్పీ గారు, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి వీళ్ళందరితో కలిసి మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోనే నేను నెల్లూరు పోలీసుల్ని ప్రత్యేకంగా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను.